ఈరోజు 6వ తారీఖు ఉదయం 10 గంటలకు కడప అనంతపూర్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఒక ప్లాన్డ్ ర్యాలీ కాదు. అయినప్పటికీ సహోదరులు అద్భుతంగా ఆశ్చర్యకరంగా షార్ట్ నోటీసులో అసలు ఈ మీటింగ్ నిన్న ఉంటుందా లేదా అని అనుకున్నాం. ఎందుకంటే ఇంకా మదర్కి ఇంకా మరలా సీరియస్ అయిపోయి ఇంటెన్సివ్ కేర్లో కోమా పరిస్థితిలో ఉన్నారు ఇప్పుడు విశాఖపట్నం అపోలో హాస్పిటల్లో. అయినప్పటికీ ఇచ్చిన మాట తప్పకూడదు. అందులో నేను రాయలసీమ టూర్ చేసిన తర్వాత కర్నూలు, అనంతపూరు, కడప తిరిగిన తర్వాత ఆశ్చర్యం కలిగింది. ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఏ జిల్లాలో ఉండవని. ఇదే రాయలసీమ నుండి 3 ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలు వెళ్ళారు. కానీ వాళ్ళు వచ్చిన ప్రాంతమే వారు అభివృద్ధి చేసుకోలేకపోయారంటే మీరు రోడ్లు చూడండి, స్కూళ్ళు చూడండి, హాస్పిటల్ చూడండి, ప్రజలను చూడండి, అర్థమైపోద్ది ఏంటి ఈ దారుణం. గ్రామాలు తిరిగాను. కడపలో పులివెందులు కూడా వెళ్ళా, అనంతపూర్లో ధర్మవరం నియోజకవర్గంలో వెళ్ళా, కర్నూలులో మీరు చూడండి, కర్నూలు కానీ నంద్యాల కానీ గ్రామాలు ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా? లేదు. అందుకనే ప్రజాశాంతి పార్టీ వస్తేనే ఈ దోచుకునే పార్టీలకి స్వస్తి చెప్పి ఢిల్లీలో కేజ్రీవాల్ ఏ విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టి కాంగ్రెస్ బీజేపీలు ఓడించారు, అదేవిధంగా రాయలసీమ ప్రజలు మనోనేత్రాలు తెరవబడ్డాయి. వారు పూర్తిగా ఒకరు 100 మందికి 1000, 100 మంది 10,000 మందికి చెప్పి ప్రజాశాంతి పార్టీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటుందని ఈ ర్యాలీ ద్వారా నేను ప్రజలకి తెలియడం జరుగుతుంది. చూడండి, ఇప్పుడు మీరు 79 మీ ఛానల్సే దాదాపు 79 నియోజకవర్గాల్లో సర్వే చేశారు. ముఖ్యంగా ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం. మీరు ఎక్కడ చేసుకోండి, మీ సర్వేలే 32 నుంచి 35 మనకు చూపిస్తున్నాయి. ఆల్రెడీ 10లో 3 ఓట్లు. మా సర్వేలు 10లో 4. ఇంక ఇప్పుడే మొదలుపెట్టాం. వైసీపీకి 15%, టీడీపీకి 18%, పవన్ కళ్యాణ్కి 5% ఇప్పుడు వస్తున్నాయి. ఇంకొక నెల రోజుల్లో మార్చిలో మరలు మీరు సర్వే అవ్వండి, మనకి 100లో 50 దాటుతాయి. తత్మ వాళ్ళకి 10-15 ఉంటాయి. మీరు చూస్తారు. మార్చిలో మహామార్పులు, ఏప్రిల్లో సునామీ అన్నాం, మేలో గవర్నమెంట్ ఫార్మ్ చేయడం మీరు చూస్తారు. చూసారా, ప్రతిపక్ష నాయకుడు తన సొంత పార్టీని పెట్టి ఆల్మోస్ట్ 7-8 సంవత్సరాల పైకి అయింది. తన ఎమ్మెల్యేలు 23ని, తన ఎంపీలు 2ని కాపాడుకోలేదు సరికదా. ఇప్పుడు మరలా ఆయన నేతలు వంగవీటి రాధా లాంటి వారు ఎంతోమంది బయటకు వచ్చేస్తున్నారు. కారణం ఏంటి? దోచుకోవడం ప్రతిపక్ష నేతకు వచ్చని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, రుజువులు చేశారు. 12 కేసులో ఈరోజు కాక తర్వాత మరలా ఆయన ఇప్పటికి 22 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. 12 కేసులో ఇంకొక 20 సంవత్సరాలు జైల్లో ఉంటారు. అలాంటి వైసీపీ పార్టీకి ఎవరైనా ఓటేస్తే, ఆర్ఎస్ఎస్, బజరంగ దళ, విశ్వ హిందూ పరిషత్కు సపోర్ట్ చేసిన పార్టీకి వాళ్ళు కూడా దేని కొరకు ఓటేస్తారని నేను అడుగుతున్నాను. ఎవరైనా నీతి కలిగి ఉండాలి, అభివృద్ధి చేయగలిగి ఉండాలి. జగన్ ఏమైనా 1,00,000 కోట్లు దోచుకోగలరు, కానీ 1,00,000 రూపాయలు తేగలరా విదేశాల నుంచి? 1,00,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలరా? ఏదైనా రైతులకు రుణమాఫీ చేయగలరా? ఈరోజు బడ్జెట్ 2,25,000 కోట్లు, అది కూడా అప్పులతో కలుపుకుంటే, ఇంట్రెస్ట్లతో కలుపుకుంటే, వడ్డీలతో కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారే మరలా దివాలు ఎత్తిపోయారు, రాష్ట్రాన్ని దివాలు ఎత్తిచ్చారు. సొంతానికి మాత్రం 6,00,000 కోట్లు దోచుకున్నారని వైసీపీ వారు బుక్ ప్రూఫ్తో అవినీతి చక్రవర్తి అని చంద్రబాబు నాయుడు గారికి టైటిల్ ఇచ్చారు. ఏంటి దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, జగన్ గారు మంచి ఎక్స్పర్ట్స్ అయ్యారు, కానీ అభివృద్ధి ఎలా చేస్తారు? దోచుకునే వాళ్ళు అభివృద్ధి చేయగలరా? చూడండి, మీరందరూ కపిల్ సిబాల్ గారిని, అహ్మద్ పటేల్ గారిని, రాహుల్ గాంధీ గారి సపోర్ట్ మీరు చూశారు. డిసెంబర్, జనవరిలో సేవ్ సెక్యులర్ ఫ్రంట్కే ప్రపంచమంతా ఈ దేశాన్ని బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ సపోర్ట్ చేస్తున్న బీజేపీ
జగన్ చంద్రబాబు నుంచి విడుదల కావడం కొరకు 18 పార్టీలు ఏకమయ్యా. అందులో 14 పార్టీలు ఆల్రెడీ కపిల్ సిబాల్ గారు లీడర్ రావడం, ఆ లీడర్షిప్లో దాదాపు 275 ఎంపీ సీట్లు, కాంగ్రెస్ 100, 375 సీట్లు రావడం ఖాయం. మాయావతి అఖిలేష్కే 65-70 సీట్లు వస్తాయి. అందుకనే ఇప్పుడున్న ఈ ఇద్దరు నేతలు తాక్కుంటున్నారు. రండి డిబేట్కి రండి అంటే దోచుకునేవారు డిబేట్కి ఎందుకు వస్తారు? మోసం చేసేవారు డిబేట్కి ఎందుకు వస్తారు? అవినీతి చేసేవారు డిబేట్కి ఎందుకు వస్తారు? వస్తే వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది కదా. అందుకనే సెంట్రల్ గవర్నమెంట్లో వీరికి స్థానం లేదు, జగన్కి చంద్రబాబు నాయుడు గారికి. చూడండి, జోకర్సు వాళ్ళకి జోక్స్ చేయడం వచ్చు, డ్యాన్సర్స్ డ్యాన్స్ చేయడం వచ్చు. వెలుగైన నేను చీకటిని దూరపరిచేదానికి వాళ్ళ గురించి ఎందుకు కామెంట్స్? మీరు చూడండి ఫాలో అప్లో. జగన్కి మాట్లాడే కెపాసిటీ లేక ఆయన మెంబర్ అయిన పృథ్వీనో ఎవరినో పంపించుకుంటున్నాడు. జగన్ నీకు దమ్ముంటే, నీకు మాట్లాడడం వస్తే ఈరోజు తిరుపతిలో ఉన్నా కదా, 1 గంట డిబేట్కి రా, ప్రజలు డిసైడ్ చేయని. ఎందుకు కబుర్లు ఆడుతావు? నీకు చేత కాదు రాష్ట్రం వెళ్ళడం, నీ పార్టీని కాపాడుకోవడం, నీకు చేత కాదు నీతి చేయడం. అవినీతి పరుడైన నువ్వు నీతి ఎలా చేస్తావు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సోషల్ పోస్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి.